బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు వచ్చేటప్పటికి 6-7 సార్లు పెంచారు. యువతకు ఉద్యోగాలు ఏమంటే గంజా ఇస్తా ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా వాటర్ లేదు కానీ గంజాయి ఉంది. ఈ సమస్యలన్నిటి దృష్ట్యా కూడా ప్రజలు విపరీతంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. మేము గవర్నమెంట్ లో ఉన్నటువంటి 5 సంవత్సరాలప్పుడు దాదాపుగా 72,000 కోట్లు ఈ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు. ఆ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు కాబట్టి ఈ రోజు పట్టిసీమ ద్వారా కనీసం నీళ్లు వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇసుకంతా తీసేసి వాటర్లో ఫిల్టరింగ్ మెకానిజం తీసేసి అంతా సాల్ట్ వాటర్ వచ్చేసింది చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆ రోజు కట్టిన పట్టిసీమే ఈరోజు ఆయువు అయిపోయింది ఈ ప్రాంతానికి. కాబట్టి మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే, పొరపాటున మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడటం ఎవరి వల్ల కాదు అని తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి విషయంలో తెనాలి నియోజకవర్గానికి ఒక స్పష్టమైన ప్రణాళికతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఈ రెండు సమకూర్చుకుని వైద్య రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, స్థానికంగా మనం అనుకున్న అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ఇంటింటికి కుళాయి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపైన ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురం సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. సో కౌలు రైతులు ఎవరైతే గ్రామ సభలో పాల్గొని గ్రామ సభలో తీర్మానం చేసుకుని ఫలానా వ్యక్తి కౌలు రైతుగా ధృవీకరించిన తర్వాత అతనికి ఈరోజు భూమి ఉన్న రైతుతో పాటు పరికరాల విషయంలో కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, రుణాల విషయంలో కానివ్వండి, ఆయన కూడా ఆ సౌకర్యాలు ఇచ్చేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కూడా ఉమ్మడి ప్రణాళికలో త్వరలో తీసుకొస్తాం. మౌలిక సదుపాయాల విషయంలో తెనాలి నుంచి విజయవాడకి చేయబోయే రహదారి, అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకి చేయాల్సిన రహదారి కూడా తప్పకుండా ఇంకా అభివృద్ధి జరిగే విధంగా 4 లేన్ రహదారిగా దాన్ని మారుస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.